జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన కలిసి జగిత్యాల కళ్లపల్లి పెద్ద చెరువు శివారు వార్డుల రైతులు ప్రజాప్రతినిధులు కళ్లపల్లి చెరువు కట్టను బాగు చేయాలని సంజయ్ కుమార్ ని కోరగా స్పందించిన ఎమ్మెల్యే రైతులతో కలిసి ఇరిగేషన్ ఏహెచ్ ఖాన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కట్టను పరిశీలించారు అని, నీటి నిల్వ తక్కువ ఉండేలా చూడాలని వారు చెప్పారని, రిపేర్లకు టెండర్ పిలిచారని తెలిసింది అని, ఈఈతో మాట్లాడడం జరిగింది అని, సిఈ సుమతితో ఫోన్ లో మాట్లాడడం జరిగింది అని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఈఎన్సీ గారితో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తానని, ప్రతిపాదనలు పంపించడంలో అధికారుల నిర్లక్ష్యం వద్దని ఆయన అధికారులకు హితబోధ చేశారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సమ్మిన్ల శ్రీనివాస్, తోట మల్లికార్జున్, కౌన్సిలర్లు కూతురు రాజేష్, ఏనుగుల లావణ్య, రాజేందర్, కూతురు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కండ్లపల్లి పెద్ద చెరువు చాలా ప్రమాదకరంగా కట్ట ఉన్నదని చెప్పి మరి అందరి దృష్టికి కూడా వచ్చింది. ఇప్పటికీ అధికారుల దృష్టికి, రైతుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి. గతంలో మిషన్ కాకతీయలో కూడా రిపేర్ జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక సంవత్సరంన్నర క్రితం 27 లక్షలతోటి టెండర్ అయి దాదాపు 20 లక్షల పైన పనులు కూడా చేసింది. అయినా కానీ ఆ కట్ట దెబ్బతింటున్న సందర్భంలో రైతులు, స్థానిక కౌన్సిలర్స్, మార్కెట్ చైర్మన్ మేమందరం కూడా కలిసి జిల్లా అధ్యక్షులు రిప్రజెంట్ చేయడంతో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద చెరువు అని సిఈ గారు కూడా పరిశీలించారు. అందులో ఎక్కువ నిల్వద్దని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఇమ్మీడియట్ రిపేర్కు, పర్మనెంట్ రిపేర్కు రెండు కూడా ప్రపోజల్ చేయాలని కోరితే ఇమ్మీడియట్ రిపేర్స్కు టెండర్ పిలిచాం. నిన్ననే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోమని చెప్పింది. ఏదైనా ప్రమాదంలో ఉన్నది కాబట్టి తొందరగా పనిచేయాలని చెప్పి ఇప్పుడు ఈ గారిని డి గారిని కోరినాం. అట్లనే సిఈ గారితో కూడా సెల్ ఫోన్లో మాట్లాడినా. మేడం ఆల్రెడీ చూసిందట, మళ్ళీ కూడా వచ్చి సుమతి గారు వచ్చి చూడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వరకు కూడా మనం ఇచ్చిన ప్రతిపాదనలు, రిప్రజెంటేషన్లతోటి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. ఆ ఎస్టిమేట్స్ అవన్నీ ప్రాపర్గా చేసిస్తే గౌరవ మంత్రి గారికి, ఈఎన్సీ జనరల్ గారితో కూడా మాట్లాడి ఒక శాసనసభ్యుగా నా వంతు ప్రయత్నం కూడా చేస్తాం. జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారితో కూడా మాట్లాడతాం. దాని విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ టెంపరీ ఎస్టిమేట్స్ ఏవైతే ఇస్తుందో కాంట్రాక్టర్ వచ్చారో నీళ్లు తగ్గించి అది రిపేర్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.